నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణాయ. మనం మొదటి అనువాకం పూర్తి చేసుకున్నాం. మొదటి అనువాకము 10, 11 ఈ 3 అనువాకాలని రుక్కులు అంటారు. మిగిలిన అనువాకాలన్నీ యజస్సులు అంటారు. ఇంతకుముందే పరిచయ కార్యక్రమంలో ఈ విషయం తెలియజేయడం జరిగింది. మరి 1వ అనువాకం మనం అందరం నేర్చుకున్నాం కదా, దానికి సంబంధించి పద విభజన, అర్థము, భావము, తాత్పర్యము, దానికి సంబంధించి ఏమున్నాయో ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోబోతున్నాము. అందరూ కూడా ఎవ్వరు కూడా వీడియో ఆన్ చేయొద్దండి, మైక్ ఆన్ చేయొద్దండి చివరి వరకు. కొద్దిగా లేట్ అయినా సరే ఈరోజు వెయిట్ చేయండి. మనం పూర్తి చేసుకుందాం. అందరికీ ఓం నమః శివాయ. పంచాక్షరీ శివ పదేనా విభాతి నిత్యం రుద్రస్థయా స్ఫురతి తేన చతుర్థకాండః కాండేన తేన యజురేవా విభాతి నిత్యం రుక్సామ మధ్యమనినా చ విభాంతి వేదాః. అంటే మనము ఈ రుద్ర ధ్యానంలో ఆ పరమేశ్వరుని గురించి, రుద్రుని గురించి అనేక వర్ణాలుగా ఆయన్ని వర్ణించుకుంటూ కొనసాగుతుంది ఈ రుద్ర ధ్యానం అనేది. అంటే మహాశివుడు తేజోరూపం గల మహాదేవుడు. ఆయనకి శివ, శంకర, మృడ, పశుపతి, భవ, శర్వ ఇలాంటి ఎన్నో పేర్లు ఉన్నాయి. అంటే మొత్తం ఈ పేర్లన్నిటికీ అర్థం ఏంటంటే పరమశివుడు అనంత గుణ సాగరుడు అని తెలియజేస్తున్నాయి. అంతటా ఉన్నాడు, అంతటా తానై ఉన్నాడు, అన్నీ తెలిసిన వాడు, అన్నిటికీ అధిపతి. ముఖ్యంగా భక్తులు ఎవరైనా ఆయనను ప్రార్థిస్తే భోలాశంకరుడు అంటారు. ఆయనకి దయ, జాలి ఎక్కువ, కరుణ ఎక్కువ. జాలి పడే స్వభావం ఎక్కువగా ఉన్నది. వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు అన్నీ కూడా ఆయన యొక్క మహిమను గురించే వర్ణించినాయి. ఆయనకు గల భక్తవాత్సల్యము, లోకరక్షణను అనేక విధములుగా కూడా వివరించడం జరిగింది. ఆయన మహత్వంను స్తుతించారు. ఈ రుద్రాధ్యాయంలో మొత్తం కూడా ఆయనను ప్రసన్నము చేసుకోవడానికి సంబంధించిన మంత్రాలు, రుక్కులు, యజస్సులు, అవి మంత్రాలు అని చెప్పేసి చెప్తున్నాము. నమః అనే పదము అనేక సార్లు వస్తుంది కాబట్టి నమ్మకము అని చెప్పి చెప్పుకున్నాము. చ మే అనే పదం ఎక్కువ సార్లు వస్తుంది కాబట్టి చమకము అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఈ నమ్మకంలో మనకు నమస్తే రుద్రమన్యవ ఇతోత అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. చివరికి జంభే దధామి అని లాస్ట్లో 11 అనువాకంతో పూర్తి అవుతుంది. ఈ 11 అనువాకాలు కూడా మనకు ఒక్కొక్క అనువాకం ఒక్కొక్క భావాన్ని తెలియజేస్తుంది. అట్లాగే మనకు చమకం. చ అంటే కూడా, మే అంటే నాకు, అంటే నాకు కావలసినవన్నీ ఇవ్వండి అని ఆ చమకంలో భక్తుని ప్రార్థనతోటి మొదలవుతుంది. ఇంకా మనం ఈ శతరుద్రీయం గురించి చెప్పాలంటే మనకు ఈ శతరుద్రీయం రుద్ర ధ్యానం ఎవరైతే చేస్తారో ఋతం సంసారం దుఃఖం ద్రావయతి ఇది రుద్రః అని చెప్పారంటే సంసార దుఃఖాన్ని నశింపజేసేవాడు రుద్రుడు. ఇంకా ఏం చెప్పారంటే
రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్రః అని కూడా చెప్పారు. అంటే ప్రళయకాలంలో అందరినీ ఏర్పించేవాడు అనగా దుఃఖించినట్టు చేసేవాడు రుద్రుడు అని చెప్తున్నారు. రుద్రుడు ఋతే నాదాంతే ద్రవతి ద్రావాయతివా ఇది రుద్రః అంటే నాదము ధ్వని అంతమున అనగా నాదాంతమున ద్రవింపచేయువాడు రుద్రుడు. ఇంకా ఏం చెప్తున్నారంటే రుత్యా వేద రూపాయ ధర్మాదీన్ అవలోకయతి పరాపయతి వా ఇది రుద్రః అని కూడా చెప్పారు. వేదముల రూపములలో ఉన్న ధ్వనితో ధర్మము మున్నగు వాణిని పొందునట్లు చేయువాడు రుద్రుడు. ఇంకా ఏం చెప్పారంటే రుత్యా ప్రణవ రూపాయ స్వాత్మానం ప్రాపయతి ఇది రుద్రః ప్రణవము ఓంకారము రూపమైన ధ్వనితో తనను చేరునట్లుగా చేయువాడు రుద్రుడు అని చెప్పేసి చెప్తున్నారు. సత్యే రోరుయామానో ద్రవతి ప్రవశతి మర్త్యాన్ ఇది రుద్రః సత్యము యొక్క రూపమున మానవులలో ప్రవేశించువాడు రుద్రుడు. రుద్రోవేతి ఇది అని చెప్పి చెప్తున్నారు. వృతిం శబ్దం వేదాత్మానం బ్రహ్మనే దదాతి కల్పాదౌ ఇది రుద్రః సృష్టికి ప్రారంభమైన కల్పము యొక్క ప్రారంభమున బ్రహ్మకు వేద రూపమైన ధ్వనిని ఇచ్చినవాడు ఆ రుద్రుడే, ఆ పరమేశ్వరుడే అని చెప్తున్నారు. సుఖము దుఃఖము అనువానికి హేతువులుగా ఉండి పోగొట్టేవాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఈ వేదాలలో యజుర్వేదం ఉత్తమమైనది. ఎందుకు యజుర్వేదం ఉత్తమమైందంటే ఆ యజుర్వేదంలో రుద్రాధ్యాయము ఉంది కాబట్టి ఆ యజుర్వేద సారము అనేది ఆ రుద్రం అనేది దాంట్లో ఉండదు కాబట్టి 4 వేదాల పైకి యజుర్వేదం చాలా ముఖ్యమైనది అని అంత ప్రాముఖ్యత ఉంది చెప్తున్నారు. మనకి శృతులు స్మృతులు ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ కూడా రుద్రాధ్యాయం రుద్రోపనిషత్తు ఇదే ఉత్తమము అని కూడా అవి కూడా చెప్పడం జరిగినాయి. ముక్తినిచ్చేటి ఉపనిషత్తులు అయితే వాటిలో రుద్రాధ్యాయము రుద్రోపనిషత్తు చాలా ఉత్తమము అని చెప్పడం జరిగింది. అన్ని ఉపనిషత్తుల సారాంశమే రుద్రాధ్యాయము. సర్వోపనిషదాం సారో రుద్రాధ్యాయః సర్వోపనిషదాం సారో రుద్రాధ్యాయః అన్ని ఉపనిషత్తుల సారమే రుద్రాధ్యాయము. ఈ రుద్రాధ్యాయాన్ని అనంతులైన అసంఖ్యాకులైన రుద్రులు దేవతలుగా చెప్పబడుటచే దీనికి శతరుద్రీయము శతం రుద్ర దేవత అస్య ఇది శతరుద్రీయమును కూడా తెలియజేయడం జరిగింది. మనకు ఏకశతం యజుశాఖాః తాసు రుద్రోపనిషత్ ఆమ్నాయతి అని తెలియజేశారు. అంటే ఇందులో రుద్రాధ్యాయంలో అనంతములైన రుద్రులు అనేక నామధేయములతో ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కాబట్టి దీనికి శతరుద్రీయము అని చెప్పి చెప్తున్నారు. శతమనంతాని రుద్ర నామధేయాని యస్మిన్ తత శతరుద్రీయం ఈ శతే శాఖాసు పఠ్యతే రుద్రీయం శతరుద్రీయం. యజుర్వేదంలో శాఖలు 100 కూడా 100 అందు చెప్పబడుతుంది కాబట్టి దీనికి శతరుద్రీయం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రుద్రాధ్యాయంలో ఇందాక చెప్పాం వేల కొలది భేదములు గల రుద్రులు వేలకు మించి అన్ని దిక్కులందు ఉన్నారు అని ఈ రుద్రాధ్యాయము మనకు తెలియజేస్తుంది. మనకు ఫస్ట్ అనువాకంలో ఏం చెప్పుకున్నాం? ఏ చేమాగం రుద్ర అభితో దిక్ష్యుషితా సహస్రశో. తర్వాత ఇంకోటి ఏం చెప్పుకున్నాం? సహస్రాని సహస్రశో ఏ రుద్ర అది భూమ్యాం అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ మహాభారతంలో కూడా మహాభారతం అనేది పంచమ వేదం అంటారు. మహాభారతం పంచమ వేదంలో కూడా ఈ రుద్రుని శతరుద్రి యొక్క ప్రస్తావన వచ్చినది. దాంట్లో కూడా ఇదే ఉత్తమం అని చెప్పబడినది.
ఇది రుద్రాధ్యాయం వేదములలో ఉత్తమము. రుద్రాధ్యాయమును యజుర్వేదమున సారభూతము, అంటే సారము వంటిది అని పెద్దలు చెప్తున్నారు. రుద్రాధ్యాయము యజుర్వేద సారమై యజుర్వేదమును మరింతగా సారాంశముగా ఉండటానికి కారణమైనది. ఇట్లు విశిష్టమైన రుద్రాధ్యాయము కలిగి ఉండుటచే యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము వీనికంటే కూడా ఉత్తమమైనదిగా పిలువబడుతున్నది. అంటే రుద్రాధ్యాయం ఉండుట వలన యజుర్వేదానికి మిగిలిన వేదముల కంటే ఉత్తమమైనదిగా ప్రకటించబడింది. ఈ శతరుద్రీయం అన్ని ఉపనిషత్తుల సారాంశం కలిగింది. సర్వోపనిషదాం సారో రుద్రాధ్యాయ అని చెప్పాము. నమకము చమకమును పురుష సూక్తమును నిత్యము ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళు బ్రహ్మలోకాన్ని చేరుతారు అని చెప్పి తెలియజేశారు. నమకం చమకం చైవ పురుష సూక్తమేవచ నిత్యం త్రయం ప్రయుంజానో బ్రహ్మలోకే మహీయతే అని చెప్పేసి, ఎవరైతే ప్రతిరోజు నమకం చమకం పురుష సూక్తం చదువుతారో బ్రహ్మలోకం కోసం మనం వెతికే పని లేకుండా మనకి అక్కడ దారులన్నీ తెరుచుకుని ఉంటాయి చెప్తున్నారు. ఇది రుద్రాన్ని మనం నీటిలో నిలబడి నీళ్ళలో ఉండి పారాయణం చేసి జపం చేస్తే అటువంటి మానవునకు మద్యపానం వలన కానీ, బంగారాన్ని దొంగలించినంత ఏమన్నా పొరపాట్లు చేసిన అటువంటి వారు కానీ సర్వ పాపముల నుండి విముక్తులవుతారు అని చెప్తూ ఉన్నారు. సురాపహ స్వర్ణహారీ చ రుద్రజాపీ జలే స్థిత సహస్రశీర్షజాపీ చ ముచ్యతే సర్వ కిల్బిషై. నీటిలో నిలబడి ఆ విధంగా స్వామివారిని మనం ధ్యానిస్తే ఇటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, ప్రయత ప్రాతురుత్థాయ యదధీతే విశాంపతే ప్రాంజలి శతరుద్రీయం నాస్య కించన దుర్లభం. ఉదయాన సూర్యునికి ఎదురుగా నిలిచి రుద్రాధ్యాయం పారాయణం చేస్తే మొత్తము మీరు ఏమనుకుంటే అవి జరుగుతాయి, సర్వం కూడా సులభం అవుతాయి, దుర్లభం అవుతాయి, లభ్యము కానిదంటూ ఏది లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు మనకు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఎల్లప్పుడూ ఏదో ఒక సమయమున ఏ ఆశ్రమమైన అందు ఉన్నవాడైనా సరే శతరుద్రీయం జపించినా పారాయణం చేసినా జ్ఞానవంతుడవుతాడు. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతాడో వాడు సంసార సాగరాన్ని సులభంగా దాటుతాడు. అత్యాశ్రమీ సర్వదా సకృద్వా జపేత్ శతరుద్రీయం అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవతారకం అని చెప్పేసి మనకు ఉన్న సమయంలో పారాయణం చేస్తే విధంగా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో మనము సంసారాన్ని ముందుకు నడపవచ్చు. ఓఘాడ్డినో ముముక్షోర్వా ప్రాయశ్చిత్తార్చినో పివా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణంలో తెలియజేయడం జరిగింది. ఏం చెప్పారంటే, శతరుద్రీయం శ్రద్ధగా నిత్యము జపించిన వారు, పారాయణం చేసిన వారు, ఎవరైనా ఈర్ష్యతోటి కక్షతోటి పక్క ఇంటి వాని నిప్పన్నించడం కానీ, మద్యపానం చేయడం కానీ, ఇంకా చేయరాని అసభ్యకరమైన పనులు ఎవరైతే చేసి ఉంటారో బ్రహ్మహత్య మున్నగు దోషాల నుంచి కూడా విముక్తులవుతారు, పాపాల నుండి విముక్తులవుతారు. అంటే ఇటువంటి పాపాత్ములు కూడా శతరుద్రీయము చదివితే పరిశుద్ధులు అవుతారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అగ్నిదానాత్ సురాపానాత్ అకృతాచరణస్తదా ముచ్యతే బ్రహ్మహత్యయా ఇది కైవల్యశాభినః శతభాగగతం సాక్షాత్ శతరుద్రీయమద్భుతం తస్మాత్ తజ్జమపాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే చమకంచ జపే విద్వాన్ సర్వపాప ప్రశాంతయే అని చెప్పేసి
ఇదైతే ఎవరైతే చదువుతారో వాళ్ళకి అటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పేసి చెప్పినారు. అట్లాగే ఈ పారాయణం చేసిన వారు మహా పంచ పాతకాలు ఏమైతే ఉంటాయో ఆ పాపాల నుండి విముక్తి లభిస్తుంది, చేసిన పాపాలు నశించిపోతాయి. దీని యొక్క అర్థము భావము తెలుసుకున్న వారు సంసార బంధం నుండి విడబడతారు. పాపనాశనము, పాప వినాశనము అనేది జరుగుతుంది, పవిత్రత అనేది కలుగుతుంది. దీనితో సమానమైనది మరొకటి వేదములలో ఎక్కడా లేదు, స్మృతులలోనూ ఎక్కడా ఏమీ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ శతరుద్రీయాన్ని పంచాక్షరి విద్య అని కూడా చెప్తారు. అంటే ఈ పంచాక్షరిలో ఓం నమ శివాయలో మహాదేవుడు నిలబడి ఉన్నాడు, ఆ పరమేశ్వరుడు నిలబడి ఉన్నాడు. మనము చెట్టుకు కింద వేర్ల దగ్గర నీళ్లు పోస్తే అంటే నీళ్లు పోసినట్టయితే ఆ చెట్టు యొక్క వేర్లు మాత్రమే కాకుండా కొమ్మలు, ఆకులు, రెమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పుష్టిగా తయారవుతాయి. అట్లే రుద్రాధ్యాయము చేయడం వలన అందరు దేవతలు కూడా సంతృష్టి చెందుతారు. కావున రుద్రజపం వలన భుక్తి ముక్తి రెండూ లభిస్తాయి. సంసార సాగరము దాటగోరిన వాడు ఈ రుద్రాధ్యానము చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రుద్రాధ్యాయం జపించేవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ కరువు కాటకాలు ఉండవు. తర్వాత మనకు ఇందాక చెప్పాం, శతరుద్రీయాంతరనామాన్యేవ కేవల జపమాత్రేనైవ మోక్షప్రదాని. ఈ శతరుద్రంలో రుద్ర శివ నామములు కేవలం జపము చేతనే ముక్తిని కలిగిస్తాయి. సంసారతారణ జ్ఞానకామ శతరుద్రీయం జపే. సంసార సాగరాన్ని తరించుకోవాలనేవారు ఈ విధంగా రుద్ర ధ్యానం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. వృక్షస్య మూలశేకేన శాఖాః పుష్యంతి వై యథా శివే రుద్రే జపాత్ ప్రీతే ప్రీత ఏవాన్య దేవతాః. అంటే ఇందాక చెప్పాను, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే ఆ చెట్టు వేర్లే కాకుండా మొత్తం అన్ని పుష్టిగా తయారవుతాయి. అట్లాగే మనం రుద్రాధ్యాయం చేయిస్తే అందరు దేవతలు సంతృప్తి పొందుతారు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఇక మనము ఈ రుద్రం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దీని యొక్క భావం తెలుసుకుందాం. ఒక్కొక్క మంత్రము శోభారాన్ని చదువుతారు, దాని తర్వాత నేను వివరణ ఇస్తాను. ప్రథమ అనువాకం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉదోత ఈశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యతః సర్వం సముత్పన్నం నిర్గుణాత్ పరమాత్మనః తదేవ శివ సంగం హి వేద వేదాంతినో విదుహు. అంటే మనం ఈ ధ్యానం చేసినట్టయితే పాపక్షయము, దైవ దర్శనము, గానాపత్యము, అధికారము మొదలగునవన్నీ కూడా మనకు లభిస్తాయి అని తెలియజేశారు. ఇప్పుడు ఒక్కొక్క పదానికి అర్థం కూడా తెలియజేస్తాను. రుద్ర అంటే ఓ రుద్ర ప్రభు, తే నీ యొక్క, మన్యవే కోపమునకు అంటే కోపము గల స్వభావమునకు, నమః నమస్కారము, అస్తు అగుగాక అంటే స్వామి నీ కోపము మా యందు ప్రవర్తింపక మా శత్రువులపై మాత్రమే ప్రవర్తించుగాక అని ప్రార్థిస్తున్నాము. ఉతో అంటే మరియు, తే నీ యొక్క, ఈశవే బాణము కొరకు, నమః అస్తు నమస్కారము చేయుదుముగాక అంటే నీ యొక్క బాణము మమ్మలను బాధింపకుండా ఉండుగాక. తే నీ యొక్క, ధన్వనే విల్లు కొరకు,
నమః అస్తు, నమస్కారము. అంటే నీ విల్లు మాపై బాణములను ప్రయోగించకుండా ఉండుగాక అని చెప్పేసి దాని యొక్క అర్థం. ఉత మరియు, తే నీ యొక్క, బాహుభ్యాం రెండు బాహువులకు అంటే రెండు భుజాలకు, నమః అస్తు నమస్కారము చేయుదుముగాక. అంటే ఆ పరమేశ్వరునికి రుద్ర ప్రభువును గల చేతులు బాహువులు అనేకములు ఉన్నవి అని చెప్పేసి చెప్తున్నారు. అటువంటి బాహువులు ఈ ధనస్సును ఉపయోగించి మాపై ప్రయోగించకుండా ధనుర్బాణాలను పక్కన పెట్టండి అనేసి ఆ యొక్క బాహువులను మనము ప్రార్థిస్తూ ఉన్నాం. అంటే దీని యొక్క భావం ఏంటంటే ఈ మొదటి మంత్రము ఆ స్వామి ధరించిన ఆయుధాలను శివరూపంగా వర్ణించి చెప్పుకుంటున్నాము. ఓ రుద్ర, నీ కోపమునకు నమస్కారము. నీ కోపము మా యందు ప్రసరించక మా శత్రువులపై ప్రసరించుగాక. నీ బాణమునకు నమస్కారము. నీ బాణము మమ్మల్ని బాధింపకుండా ఉండుగాక. మా శత్రువులపై ప్రసరించుగాక. నీ చేతిలోని వింటికి నమస్కారము. నీ విల్లు మాపై బాణములను ప్రయోగించకుండా ఉండుగాక. నీ బాహువులు వింటిని పట్టుకొని మాపై బాణములను ప్రయోగించకుండా ఉండుగాక. నీవు, నీ బాణము, నీ విల్లు, నీ బాహువులు, నీ కోపము ఇవన్నీ కూడా మా పైన ప్రయోగించద్దు స్వామి. మాకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాటిపై ప్రయోగించండి అని చెప్పేసి చెప్తున్నారు. శత్రువులు అంటే మనకెవరో హాని తలబెట్టిన వాళ్ళు కాదు, మన లోపల ఉన్న అంతర్గత శత్రువులు. ఈర్ష్య, అసూయ, కోపము, ద్వేషం ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రయోగించండి, మమ్మల్ని విముక్తిని చేయండి వాటిలో నుంచి. అంటే లోకంలో అన్ని ఆపదలకు బాధలకు కోపం మూల కారణం. ఈ కోపం అనేది మనం చేసే దుష్కర్మల వలన ఆ కోపం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ కోపము ఇటువంటివైతే వస్తాయో అప్పుడు ఆ రుద్ర భగవానునికి కూడా కోపం వస్తుంది. ఆ కోపంతోటే బాణాన్ని విల్లుని రెండు ఎక్కుపెట్టి మనపై ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఇట్లు జరగకుండా ఉండటానికి ఆ రుద్రుని కోపమును, బాణమును, విల్లును, బాహువులను ప్రసన్నములను చేసుకొనటానికి నమస్కార పూర్వకముగా ప్రార్థన చేయబడిన శ్లోకమిది. ఇందు సర్వ జగత్తులను తన కోపముచే సంహరింపదలిసిన రుద్ర భగవానుని ఘోర రూపమును ప్రసన్నము చేసుకొనుటకు సంబంధించినది. ఇంకా ఏం చెప్తున్నారంటే రుద్రుడంటే రోదసి, మొత్తం పైన ఆ రోదసికి అధిపతి. ఇతడు 11 రూపాలలో వ్యక్తమవుతున్న అంతరిక్ష దేవత. పరమాత్మ యొక్క ప్రత్యక్ష మూర్తులలో మొదటివాడు. ఒక్కొక్క బ్రహ్మాండమున దేవతలు 3 గణములుగా వ్యక్తమవుతున్నారు. ఒకటి దివి దేవతలు లేక ఆదిత్యులు అని చెప్తున్నారు. 2 అంతరిక్ష దేవతలు లేక రుద్రులు అని చెప్తున్నారు. 3 పృథివీ దేవతలు లేక వసవులు అని చెప్పేసి వసువులు అని చెప్తున్నారు. అంటే ఆదిత్యులు 12 మంది, రుద్రులు 11 మంది, వసువులు 8 మంది. ఈ సంఖ్యలను బట్టి వరుసగా జగతి, త్రిష్టప్, అనుష్టప్ అని ఛందస్సులు కూడా పుట్టినాయి అని చెప్పేసి చెప్తున్నారు. 11 మంది గల రుద్ర రూపమును ప్రత్యక్షముగా ఆ రుద్ర పరమాత్మ మనకు కనిపిస్తున్నాడు. ఈ రుద్రాధ్యాయము నమః అని సంబోధన చేస్తున్నాము కాబట్టి మనకు నమః అంటే నమ్మకము అని పేరు వచ్చిందని చెప్పి ఇంతకుముందు తెలుసుకున్నాము. ఓకే, తర్వాత యాత ఈషు శివతమా శివం బభూవతే ధనుః శివా శరవ్యాయ తవతయాను రుద్రం మృడయా. ఇందాక ఫస్ట్ మంత్రంలో
మనము ఆ రుద్రునికి కోపము, బాణము, విల్లు, బాహువులు, అంటే ఆయన భుజాలు అంత బాహువులు కొంచెం భయంకరంగా ఉంటాయి అంట చూడ్డానికి. వీటి వలన భయం రాకుండా ఉండటానికి మనము నమస్కారం తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండో మంత్రంలో ఏంటంటే మనకు ఆహారానికి అంటే అన్నం, దానికి సంబంధించిన లాభం అంటే కరువు నివారణ. ఎప్పుడైతే కరువు ఉండదో మనకు పుష్కలంగా అన్ని లభిస్తాయి అని చెప్తున్నారు. రుద్ర, ఓ రుద్రస్వామి, తే నీ యొక్క ఈశుహు బాణము, యా ఏది, శివతమ మిక్కిలి శాంతమైనదు, అంటే భక్తులకు శివమును సుఖమును శుభాన్ని కలిగించేవాడు, అంటే ఉత్తమ శివమునిచ్చినది, శాంతమైనది, అంటే ఈశ్వరుడు అంటే శుభప్రదము అని చెప్పేసి చెప్తున్నారు. తే నీ యొక్క ధనుహు విల్లు, యత్ ఏది కలదో, శివం శాంతమైనదిగా, అస్తు అగుగాక, తే నీ యొక్క శరవ్య బాణములను ఉంచు అమ్ముల పొది ఏదైతే ఉన్నదో అది శివ శాంతమైనది, అస్తు అగుగాక, తయా శాంతమైన ఆ బాణము చేత, తేన శాంతమైన ఆ విల్లు చేత, శాంతమైన ఆ బాణములు అమ్ముల పొదిని, నహ మమ్ము హృదయ సుఖపడేటట్లు చేయండి. అంటే ఈ రెండో మంత్రంలో ఆయుధాలను ధరించిన ఆ శివ రూపాన్ని వర్ణిస్తూ ఉన్నాము. ఓ రుద్రదేవా, నీ బాణం మిక్కిలి శాంతమైనది, భక్తులకు శుభాన్ని సుఖాన్ని కలిగించేది. నీవు ప్రయోగించే బాణము నీ విల్లు కూడా శాంతము శుభప్రదము. బాణములకు నిలయమైన నీ అమ్ముల పొది శాంతమైనది శివప్రదమైనది. ఈ విధంగా నీ బాణము విల్లు ధనస్సు మమ్మలను ఎప్పుడు కూడా సుఖపెట్టేట్లు చేయుము. అంటే ఇందాక మంత్రంలో భయాన్ని పోగొట్టమని, రెండో మంత్రంలో సుఖాన్ని మనకు ఐహిక సుఖాలను కలగజేయండి అని చెప్పి ప్రార్థిస్తున్నాము. ఇంకా ఏం చెప్తున్నారంటే మనకు ఈ శివ అంటేనే శుభప్రదము, మంగళకరము, విశ్వశ్రేయము అని దాని యొక్క అర్థం. శివతమము అంటే అన్నిటికీ మించిన శుభము, అదే శివత్వము, శివ సాయుధ్యము, బంధమోచనము అని కూడా తెలియజేస్తున్నారు. రుద్రుడు ధరించిన ధనస్సు మన శిరస్సున రంధ్రము నుండి ముందు వైపునకు భూమధ్య వరకు ఉంటుంది. ఇది బాగా వినండి, బాగా గమనించండి. ఇంకొకసారి కూడా చెప్తాను. రుద్రుడు ధరించిన ధనస్సు అది ఏ విధంగా మన కపాలం పైన ఉంది అంటే, మన కపాలం పైన బ్రహ్మరంధ్రం అని చెప్పేసి ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రము నుంచి ముందు వైపుకి బొట్టు పెట్టుకుంటాం చూసారా, అక్కడి వరకు కూడా వ్యాపించి ఉంటుంది. ఇక్కడ మనకు మన్యువు అనబడే శక్తి ఉంటుంది. అంటే మనకు ఆజ్ఞాచక్రం అంటాం చూసారా, అక్కడ దాకా వ్యాపించి ఉంటుంది. శివుని ధనస్సునకు రెండవ సగం బ్రహ్మరంధ్రం నుండి వెనుకకు మెడ వరకు వ్యాపించి ఉంటుంది. మన శిరస్సున కనుబొమ్మల నుండి మెడ వరకు అడ్డముగా పుర్రెపై వ్యాపించిన రేఖయే శివధనస్సు. ఎక్కడన్నా చూడండి, బయట ఎక్కడన్నా ఈ కపాలం అంటే ఎవరైనా అవకాశం ఉంటే చూడండి. ఆ పైన మీకు ఒక గీతలా ఉంటుంది, ఒక తాడు ఏదో ఒక గుర్తులాగా ముందు నుంచి వెనక్కు ఉంటుంది అనమాట. అది బ్రహ్మరంధ్రం ముందు, అంటే శివధనస్సు రెండు భాగాలుగా మనం చూసినట్టయితే బ్రహ్మరంధ్రం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఒక గీత, బ్రహ్మరంధ్రం నుండి వెనక మెడవైపు భాగం వరకు ఒక గీత, మొత్తం ధనుస్సు ఆకారం పోలి ఉంటుంది. కాబట్టే ఆ శివయ్య కపాలమును ధరించినారు అని చెప్పి చెప్తున్నారు. శివుని మెడలో కపాలాలు హారంగా కూడా ఉంటాయి. ఇంకా ఏం చెప్తున్నారంటే, శిరస్సు పైనున్న ఆకాశం కూడా
ఉదయం నుండి అస్తమించే వరకు సూర్యుని యొక్క దారి అంటే శివుని ధనస్సు అహోరాత్రములు కూడా దాని నుంచినే పుట్టినాయి. కాబట్టే శివుని మహాకాలులు అని కూడా పిలుస్తున్నారు. మనస్సు, ఇంద్రియ ప్రవృత్తులు కపాలము కింది నుండి రుద్రగ్రంథి మీదుగా పనిచేస్తాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఈ మనస్సును ఆశ్రయించి ఈ రుద్రుని 11 రూపములు వ్యక్తపరుస్తున్నాయి. ఇవియే శివబాణాలు అని చెప్పి తెలియజేస్తున్నారు. తర్వాత మంత్రం. యాతే రుద్ర శివ తనురఘోర పాపకాశిని తయానస్తనువాశంతమయా గిరిశంతాభిచాకశీః. ఈ మూడవ మంత్రము గోశాంతికి సంబంధించింది. అంటే రుద్రదేవా తే నీ యొక్క తనుహు శరీరము ఏది కలదో ఆ శరీరము శివానుగ్రహమున దయను శివమును కలిగించేటువంటిది. మరియు అఘోర అంటే బాధించే స్వభావము లేనిది. ఘోరము అంటే బాధించడం, అఘోరము అంటే బాధించకుండా ఉండటం. అపాపకాశిని బాధ రూపమైన అనిష్టమును ప్రకాశింపజేసేది. అంటే బాధను హింసను కలిగించు ఆయుధములను ధరింపకపోవటచే చూచువారికి భయం అనేది లేనట్టుగా కలిగి ఉన్నవాడు. మిక్కిలి శాంత స్వభావముచే ఉన్నవాడు, చూసేవారికి అభయము కలిగించేవాడు, భయాన్ని పోగొట్టేవాడు భవతి అని అవుతున్నది అని చెప్తున్నారు. గిరిశంత అంటే పర్వతమున నుండి సుఖమును కలిగించేవాడు. కైలాస పర్వతమున నుండి భక్తులకు సుఖాన్ని కలిగించేవాడు. నిత్యము ప్రాణులకు సుఖమును కలిగించేవాడు. శంతమయ మిక్కిలి సుఖాన్ని కలిగించు లేదా పరమానంద రూపమైన అటువంటి వాడు. తయానస్తనువా ఆ రూపము ఆ శరీరము చేత నహ మమ్ము ఉద్దేశించి అభిచాకశీహి బాగుగా ప్రకాశింపుము. అటువంటి నీ రూపము మాకు చూపి మమ్మల్ని సుఖపెట్టుము. ఆ విధముగా చూడండి అని మనము ఈ మంత్రం ద్వారా స్వామిని ప్రార్థిస్తూ జపిస్తూ ఉన్నాము. ఈ మూడవ మంత్రము ఆయుధాలను ధరించిన శివరూపము వర్ణించడం జరిగింది. స్వామి ఓ రుద్ర, నీ రూపము భయంకరము కాకుండా ఉండుగాక, ఘోరము కాకుండా ఉండుగాక, ఆయుధములతో హింసించునేమో అని భయము మాకు కలగకుండా ఉండుగాక, ఇందువలన చూసిన వారికి హింసా భయము కలగకుండా ఉండాలి. మిక్కిలి శాంతంగా ఉండుటచే చూచేవారికి ఆ శంకరుడు అభయమిచ్చేవాని వలె కనిపిస్తాడు. కైలాస పర్వతము నుండి శివ దృష్టితో ప్రాణులకు సుఖాన్నిచ్చేవాడా, మిక్కిలి సుఖాన్ని కలిగించేవాడా, పరమానంద స్వరూపుడు, మీ శరీరముతో మమ్ము అనుగ్రహించి రక్షింపుము అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ రుద్రునికి ఇంకా ఏం చెప్తున్నారంటే, మనకు గిరిశంత గిరి పర్వతం నందు లేక వాక్కునందు అని కూడా చెప్పుకుంటున్నాము. మేఘం నందు పర్వతం నందు శయనించుట కైలాస నివాస అని చెప్పేసి చెప్తున్నారు. వాక్కునందు నివసించుట అంటే వాక్కు అంటే అర్థము పార్వతి, అంటే పార్వతీ పరమేశ్వరులు కూడా ఉన్నారు అని ఈ రఘువంశంలో కాళిదాసు ఈ విధంగా కీర్తించడం జరిగింది. మేఘం నందు శయనించుట అంటే మెరుపు, ఉరుము, పిడుగు రూపంలో రుద్రుడు సృష్టి రూపంగా ప్రసన్నుడై భూమిని ఫలవంతం చేయుచూ ఉన్నాడు అని ఇక్కడ శ్రీ రుద్రుని ఇంద్ర రూపముగా కూడా వర్ణిస్తూ ఉన్నారు. ఆయన పైన మేఘాల్లో పడుకొని ఉన్నాడంట.
మెరుపులు, ఉరుములు, పిడుగులు వీటి వల్లనే మనకు వర్షాలు రావడము, భూములు సారవంతం కావడము జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తుంది. యామీషం గిరిశంత హస్తే బిభర్స్యస్తవే శివాంగిరిత్రతాం కురు మాహి గుంసి పురుషం జగత్. ఈ 4వ మంత్రము అకాల మరణ భయ నివారణాన్ని మనకు తెలియజేస్తుంది. అకాల మరణ భయ నివారణను పోగొడుతుంది. గిరిశంత కైలాస పర్వతమున నుండి లోకాలకు సుఖాన్ని కలిగించే ఓ రుద్రుడా, యా ఇషుం ఏ బాణమును, అస్తవే ప్రయోగించుటకై, హస్తే చేతియందు, బిభర్షి అంటే ధరించుచున్నావో, గిరిత్ర కైలాసగిరిపై నివసించేవాడా, కైలాసనాథ, తాం ఆ బాణమును, శివాం శాంతమైన దానినిగా, మమ్ము బాధ పెట్టక, శివం కలిగించు దానినిగా, కురు చేయము, పురుషం మాకు చెందిన వానిని, నీ భక్తుని మానవుని, మాహిగుంసీహి బాధింపకుండా ఉండవయ్యా. గిరిత్ర అంటే వర్షాలు కురిపించడం వలన మేఘాలను రక్షించేవాడా, పర్వతము వంటి రథం కలవాడా. రథం అనే విష్ణువు మున్నగు దేవతలను రక్షించేవాడా. గిరాం అంటే ప్రార్థనా వాక్యములతో రక్షించే రక్షకుడా, ప్రార్థించిన వారి కోరికలను తీర్చేవాడా, వరప్రదాత అనే భావాలు అర్థాలు దీనికి వస్తాయి. కైలాసంలో నివసిస్తూ లోకాలకు సుఖాన్ని కలిగించే ఓ రుద్రప్రభు, నీవు ప్రయోగించుటకై బాణము చేతపట్టి ఉన్నావు. వర్షమును కురిపించుట వలన మేఘరూపమైన ఓ రక్షకుడా, ఆ బాణం శాంతమై శివప్రదమై మమ్మలను హింసించక శుభమును కలిగించండి. నీ భక్తునైనటువంటి మమ్ములను, ఈ జగాన్ని మొత్తం అన్నిటినీ రక్షించండి, కాపాడండి, బాధించకండి. నీ ఘోర రూపము లోక కంటకుల వినాశనమునకు ఏర్పడినది. నీవు లోక రక్షకుడు కదా స్వామి. శత్రు సంహారం చేయుటకై ధరించిన బాణము శాంతమై మమ్ము మా పుత్ర పౌత్రులను బాధించక శుభం కలిగేటట్లు చేయండి. మాకు చెందిన వానిని, చరాచరమైన ఈ జగమును బాధలను లేకుండా చేయండి అని చెప్పేసి చెప్తున్నారు మనకు. ఇంకా ఏం చెప్తున్నారంటే, రుద్రుడు కైలాసంలో సర్వాంతర్యామిగా యోగ నిద్రలో శయనించి ఉన్న శివుడు. అతని చేతిలో ఉన్న అమ్ముల పొది జీవుని అహంకరణము, నిర్మలమైన బుద్ధిమయ కోశము, ఆనందమయ కోశము, అదే కైలాసము. దానిని రక్షించేవాడే కనుక రుద్రుడు శివుడైపోయాడు. అతడు వాక్కును ఉచ్చరిస్తూ శక్తిగాను, ఆ వాక్కు శివుడిగా ఉండి వాక్కును రక్షించుతున్నాడు కనుక జీవుని అహంకారమును తనమయము చేసి శుభము చేస్తాడు. సృష్టిలోని చరాచర జీవులలో ఈ అమ్ముల పొది రూపంలో ఉన్న పురుషుడిగా శివుడు ఉన్నాడు. శివుని పంచేంద్రియములు, పంచభూతములు తన చేతి 5 వేళ్లుగా అమ్మును పట్టుకొనగా ఒకరినొకరు హింసించుకుని ఉండకుండా శివుని గుర్తించి ఉపదేశ వాక్కుగా జీవుల వాక్కు శుభమగుగాక అనేసి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తుంది. శివేన వచసా గిరిసాచా వదామసి యథాన సర్వమి జగద యక్ష్మగుం సుమన అసత్. అకాల మరణ భయ నివారణ. గిరిష కైలాస గిరివాస, ఓ రుద్రస్వామి, త్వాం నిన్ను, అచ్చ పొందుటకు చేరుటకు, శివేన
మంగళప్రదమైన వచస మాట చేత స్తోత్రము చేత వదామసి వేడుకుంటున్నాము యథా ఏ విధముగా నహ మా యొక్క జగత్ పదులు నట్టి చరములైన పుత్రులు పుత్రికలు మొదలైనవి పశువులు మొదలైనవి సర్వమిత్ అంతయు ఇల్లు చెట్లు మున్న స్థావరములు కూడా దీని కిందికి వస్తాయి. అయక్ష్మము అంటే రోగం లేకుండా ఉండేది. సుమనాహ మంచి మనస్సు కలది. అసత్ అగును తథాకురు ఆ విధముగా చేయండి. గిరిశ కైలాసవాస ఏ విధంగా స్తోత్రం చేసినా కూడా మా యొక్క జగత్తు చరాచరములైన వస్తువులు ప్రాణుల సముదాయము జగత్తు రోగము లేనిదిగా ఉండాలి, సుఖము కలిగేగా మాకు చేయాలి. ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి. అంటే వేదములు నిరూపించిన రూపము కల కైలాస నివాస ఓ రుద్రప్రభు, నిన్ను చేరుటకై శివప్రదమైన వాక్కుతో నమక మంత్ర రూప స్థుతితో నిన్ను స్తుతించుచున్నాము. మా ప్రపంచము అంటే కుటుంబము పశు సంపద అంతయు కూడా ఎట్టి రోగము బాధ లేకుండా మంచి మనస్సు కలిగి సుఖాన్ని ప్రసాదించండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ శుభకరమైన వాక్కు లోక శ్రేయస్సును కోరుకుంటుందని చెప్తున్నారు, శుభాన్ని కలిగిస్తుంది. జగత్తు అంటే స్థావర జంగమాత్మకం అంటే మనకు సృష్టి, యక్ష్మ అంటే క్షీణించుట తరగిపోవుట, అయక్ష్మ అంటే క్షీణింపకుండా ఉండటం తరగకుండా ఉండటం అనేది. అంటే జీవులలో సృష్టిలో క్షీణించే భాగం కొంత ఉంటుంది, క్షీణింపని భాగం కొంత ఉంటుంది. దేహము ఇంద్రియాలు ఇవన్నీ క్షీణిస్తాయి. ఇంకొకసారి చెప్తున్నాను, చాలా ముఖ్యమైనది. మనకు అయక్ష్మ అంటే క్షీణింపకుండా ఉండుట, యక్ష్మ అంటే క్షీణించుట తరగకుండా ఉంటే క్షీణించే భాగం కొంత క్షీణింపని భాగం కొంత ఉంటుంది. దేహము ఇంద్రియాలు క్షీణించే భాగాలైతే ఆత్మ అనేది క్షీణింపని భాగము. సుమనస్సు కలిగినప్పుడు సమస్త భగవంతుని తత్వమే అనే జ్ఞానం మనకు కలుగుతుంది. అప్పుడు జీవుడు శివుని స్వరూపం అని చెప్పేసి తెలుసుకుంటాడు. అట్లా తెలియుటకు తెలిసినది జ్ఞప్తికి ఉండటానికి కావలసిన స్తుతి రూపమగు వాక్కును నిన్ను గూర్చి మేము ఉచ్చరించుచున్నాము అని దీని యొక్క భావం. అధ్యవోచదధి భక్త ప్రథమో దైవ్యోభిషక్ అహీగుచ్చ సర్వ ఆంజంభయన్ సర్వ ఆచయాతు ధాన్యః. విషజ్వరం నివారణ, భూత ప్రేతాది భయ నివారణ, స్త్రీల గర్భరోగ నివారణ, రోగ నివారణ, భయ నివారణ, కుమారగ్రహ బాధ నివారణ, ఇవన్నీ కూడా ఈ మంత్రం ద్వారా తొలగిపోతాయి. ప్రథమ దేవతలలో ప్రధానమైన వాడు, దైవ్య దేవతలు అందరికీ తగినవాడు అంటే దేవతలందరినీ కూడా పాలింపదగినవాడు. బిషక్ అంటే వైద్యుడు, చికిత్స వైద్యం చేసేవాడు. ధ్యానించుటతే మనం ధ్యానం చేస్తే చాలు ఆయన మనల్ని కనికరించి మనలో ఉన్న రోగాలన్నిటినీ కూడా పోగొట్టేవాడు. అధివక్త అంటే ఎక్కువగా చెప్పేవాడు, సభలో నన్ను అధికుడు గొప్పవాడని మిక్కిలి ఎక్కువగా మెచ్చుకొని చెప్పేవాడు. అవునట్టి రుద్రప్రభువు అహీన్ పాములను, సర్వాన్ అన్నిటికీ కూడా పెద్ద పులి మొదలగు వాణిని కూడా, యాతు ధాన్య రాక్షసులను, సర్వాంశ అందరినీ, జంభయన్ నశింపచేసేవాడు నాశనం చేసేవాడు, అధ్యవోచత్ అంటే అందరి కూడా అన్నిటిలో కూడా గొప్పవాడు అని చెప్పేసి దీని యొక్క భాగం. ఇంకేం చెప్తున్నా అంటే ఈ రుద్ర భగవానుడు దేవతలలో మొదటివాడు, అగ్రగణ్యుడు, దేవతలను పాలింపదగిన శక్తి కలవాడు, పాలించేవాడు. హరహర శివశివ శంభో శివశంభో అని స్మరించినంతనే
భక్తుల మనోవ్యాధులను శరీర వ్యాధులను పోగొట్టేటువంటి ఉత్తమ వైద్యుడు, భక్తులు అధికులని మెచ్చుకునేవాడు. అట్టి రుద్ర భగవానుడు సర్పములు, పులి మొదలగు క్రూర జంతువులు, రాక్షస జాతులు వీటి వలన అన్ని బాధలు, ఎటువంటి బాధలు మాకు కలగకుండా ఉండాలి. వానిని నశింపజేయచు భక్తుడు నన్ను రక్షించి నా భక్తుడు ఉత్తముడని ఆదరణతో మమ్మల్ని మెచ్చుకొని మీరు దరి చేర్చుకోండి. అంటే రుద్రుని యొక్క అనుగ్రహం వలన అన్ని కర్మలకు సాక్షులైన అంటే యముడు, చిత్రగుప్తుడు మున్నగు వారు కూడా నన్నేమిను చేయలేరని తలుచుచు ఆ రుద్రుణ్ణి మేము శరణు కోరుచున్నాము. ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రథమ దివ్య జ్ఞానులలో ప్రథముడు, ఆధులు, మనస్సులోని బాధలు, శరీరంలో ఉన్న వ్యాధులు, తాపములు, మనస్సంతాపములు వీటికి వైద్యం చేసేవాడు, ఆపదలలో అభయమిచ్చేవాడు. ఇట్టి రుద్రప్రభువు సర్పములు, వృశ్చికములు, తేళ్ళు, వ్యాఘ్రములు, రాక్షసులు వీరి వలన మాకు ఎటువంటి బాధలను కలగకుండా పోగొట్టి రక్షణను, అభయాన్ని కలిగించేవాడు అని చెప్పేసి ఈ మంత్రం ద్వారా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాలకు మనస్సునకు ఆధిపత్యం వహించేవాడు, వానిని అనుభవించేటప్పుడు ఇంద్రుడుగాను నియమించేటప్పుడు రుద్రుడుగాను చెప్పబడుతూ ఉంది. ఈ నియమించుట వలన దుష్టశక్తులు దమింపబడతాయి. ఆ దుష్టశక్తులు ఏంటంటే కామ, క్రోధ, రాగ, ద్వేషాది బాధలు, దుఃఖము కలిసి ఒక పెద్ద వ్యాధి లక్షణముగా ఉంటుంది మనలో. ఆ వ్యాధినే సంసారము లేక భవరోగము అని చెప్పేసి చెప్తారు. ఆ దుఃఖాలను శమింపజేసి భవరోగాన్ని పోగొట్టి తన వాక్కును ఓంకార రూపమున మన కంఠధ్వని నుండి వినిపించేవాడు. కనుకనే అతడు అందరికీ దివ్యులకు సంబంధించిన మొదటి వైద్యుడు అని చెప్పడం జరిగింది. అసౌ యస్తాంబ్రో అరుణవుత బభ్రు సుమంగళః ఏచేమాగుం రుద్రా అభితో దిక్షు శ్రితాస్ సహస్రశో వైశాగుం హేడ ఈమహే. అంటే ఈ మంత్రం ద్వారా వానలు కురవాలి, కోరికన మేము ఏవైతే కోరినామో ఆ కోరిన కోరికలు తీరాలి అని చెప్పేసి. తామ్రహ మిక్కిలి ఎర్రని కాంతి గలవాడు, అంటే సూర్యుడు ఉదయకాలమున మిక్కిలి ఎర్రని కాంతి గలవాడై ఉంటాడు. ఆ సూర్యుని యొక్క రూపంలో ఉన్నది కూడా రుద్ర ప్రభువే, అంటే ఆ రుద్రుడే సూర్యుని రూపంలో ఉన్నాడు అని కూడా తెలియజేస్తున్నారు. రాత్రి వేళ అందు చీకట్లు, ఉదయకాలమున కొంత ఇంకా మిగిలి ఉంటుంది. అట్టి చీకట్లతో సంబంధం ఉండుట వలనే సూర్యుడు ఎర్రని ఎరుపుతో ఉండువాడు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అరుణహ కొంచెం ఎర్రగా ఉన్నవాడు, ఉదయకాలం తర్వాత అని కూడా దీని యొక్క భావం. ఉత మరియు బభ్రుహు పింగళ వర్ణనము, అరుణవర్ణము కలిగిన వాడు కొంతసేపు గడిచిన తరువాత పింగళ వర్ణము మారిపోతాడు. సుమంగళ మరింత మంగళ స్వరూపుడు, అంటే భక్తులకు సమస్త మంగళాలను అనుగ్రహించేవాడు. అసౌ ఆదిత్య స్వరూపుడైన ఈ యహ ఏ రుద్ర ప్రభువు కలడో, ఏ చే రుద్రాహ ఆదిత్య రూపమును ఉన్న ఈ రుద్రునికి కిరణ రూపంలో ఉన్న రుద్రులు అని చెప్పేసి చెప్తున్నారు. సహస్రశః వేల కొలదిగా ఇమాం ఈ భూమిని గూర్చి అభితః చుట్టును దిక్షులయందు స్థితాః ఆశ్రయించి ఉన్నారు. అందరు జనులకు లోకములకు వారి వారి పుణ్య పాప కర్మములను అనుసరించి తగిన ఫలితాలను ఇస్తాడు. కాబట్టే ఆయన భూమిపై అంతటా ఉన్నాడు. అట్టి ఏషాం వీరి యొక్క ఆదిత్య రూపం ఉన్న రుద్ర ప్రభువు యొక్క రుద్రుని అనుచరులైన ఈ రుద్రుల యొక్క హేడహ అంటే కోపమును అవ ఈమహే నమస్కారం చే నివారణ చేసుకొనుచున్నాము, లేదా
మమ్ము బాధింపవలదు. మిక్కిలి వినయంతో మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. అంటే ఉదయించేటప్పుడు తామ్రవర్ణంతో, తర్వాత కొంతసేపు అయిన తర్వాత అరుణవర్ణంతో, అటు తర్వాత బభ్రుహు పచ్చని వర్ణముతో ఉండి చీకటిని మంచును పోగొట్టుటచే సుమంగళుడు రుద్రుడు అయ్యాడు. ఇతర రుద్రులు ఆదిత్య రూపము నుండి జనుల పుణ్యములను బట్టి అనుగ్రహమును, పాపమును బట్టి నిగ్రహం చూపుటకై తూర్పు మొదలుకొని అన్ని దిక్కులయందు కాలంతో పాటు కాలం కంటే ముందు నుండి అంతటనే ఉన్నారు. మేము చేయవలసిన పనులను చేయకుండుట, చేయరాని పనులు చేయుట అను ఈ రెండు కూడా రుద్ర కోపానికి తగి ఉన్నాయి. దీనులు మాపై కోపం చూపవలదు స్వామి, మమ్ము బాధింపవలదు. మేము ఆదిత్య రూపమును ఉన్న రుద్రుని, వాని అంశలకు రుద్రమూర్తులను భక్తి శ్రద్ధలతో నమస్కరించి ప్రార్థించు ఉన్నాము. ఇంకా ఏం చెప్తున్నారంటే, మబ్బులపై ఎండపొడు పడుతున్న సూర్యుడు ఇంద్రధనస్సు రంగులు కలవాడు. అన్ని ఋతువులందు అన్ని దిక్కులందు కనిపించు సూర్యుని బింబరూపములన్నీ కూడా కంటికి కనిపించు స్పందనాత్మకమైన రుద్రలోకములకు సంబంధించిన రూపాలే. కనుక రుద్రుని ప్రతిబింబాలు దైవం యొక్క ప్రత్యక్ష రూపాలు. ఇట్టి అనేక రూపాలతో భాసిల్లు రుద్రుడు పరమాత్మ యొక్క తేజోమయమైన రూపము. సూర్యోదయ సూర్యాస్త సమయములు, వర్షము మొదలగు ఋతువులు లోకాలకు వెలుగునిస్తాయి. జ్ఞానమును, వర్షమును, అన్నమును ఇస్తూ ఉన్నాడు కాబట్టే ఆ పరమాత్మ యొక్క సుమంగళమైన రూపాలను మనమందరం కూడా ప్రతిరోజు ప్రతినిత్యము కొలుస్తూ ఉన్నాము. असौव्यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोप अदृशन्नुदहार्यः उतैनौ विश्वाभूतानि सदृष्टो मृडयातिनः. అంటే ఈ మంత్రం ద్వారా ఏం కోరుతున్నాడంటే, వానలు కురిపించాలి, కోరికలు తీర్చాలి. నీలగ్రీవ నల్లని కంఠము కలవాడు, కాలపుట విషాన్ని కంఠమునందు నిలుపుకున్నాడు కాబట్టి ఆయన కంఠము అక్కడ నల్లగా ఉందని చెప్పేసి దీని యొక్క భావం నీలకంఠుడయ్యాడు. విలోహిత మిక్కిలి ఎర్రనివాడు. యహ ఏ రుద్రుడు అసౌ సూర్యమండలంలో ఉన్న ఈ ఆదిత్యుని రూపం కలవాడు. అవసర్పతి తిరుగుతున్నాడు, అనగా లోకమున ఉదయమున అస్తమయము కలిగించుతూ ఉదయాస్తమయాన్ని కలిగిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఉత మరియు ఏనం ఏ ఈ ఆదిత్య రూపం ఉన్న రుద్రుని, గోపాహ గొల్లవారు. అంటే గొల్లవారు అంటే అప్పట్లో జ్ఞానం లేనివారు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు పశువులని కాసుకునేవారు కాబట్టి వాళ్ళకి చదువు అటువంటివన్నీ ఏమీ లేవు కాబట్టి అజ్ఞానంలో ఉన్నారు, జ్ఞానం లేని వారని చెప్పారు. అదృశన్ చూస్తూ ఉన్నారు. ఉదహార్య నీటిని తెచ్చే స్త్రీలు, అంటే వీరు గొల్లవారి కంటే కూడా అజ్ఞానులు అని చెప్తున్నారు. అదృశన్ చూచుచున్నారు. ఉత మరియు యం ఏనం ఆదిత్య మండలమున ఆదిత్య రూపంలో ఉన్న ఈ రుద్రుని సమస్తములైన భూతాని ప్రాణులు కూడా అదృశన్ చూచుచున్నారు. సహా అట్టి ఆదిత్య రూపంలో ఉన్న రుద్రస్వామి దృష్ట చూడబడిన వాడై నహ మమ్ము మృడయాతి సుఖపడేట్లు చేయండి. ఆదిత్య రూపమున ఉన్న రుద్రప్రభువు అజ్ఞానులైన గొల్లవారు, అంతకంటే అజ్ఞానులైన నీటిని తెచ్చుకునే గొల్లభామలు, స్త్రీలు, పామరులు, గోవులు మున్నగు ప్రాణులు, పండితులు అనాయాసంగా చూస్తున్నారు. ఆదిత్య రూపమున నుండి రుద్రస్వామిని అందరూ గ్రహించుచున్నారు, అనుగ్రహించుచున్నాడు. ఆ రుద్రుడు ఆ సూర్యుని రూపంలో ఉండి అందరినీ అనుగ్రహిస్తున్నాడు. రుద్రుని రూపమున కైలాసమును కొందరు మాత్రమే చూడగలరు, ఆదిత్యుని రూపము అందరూ చూడగలరు. అంటే ఆ పరమశివుడు కైలాసంలో ఉంటాడు,
ఎవరైతే తపస్సు చేసి ఆయన తపస్సు ద్వారా ఆయన ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆయన చూడగలరు. కానీ ఆయన సూర్యుని రూపంలో వచ్చాడు కాబట్టి ఆ సూర్యుని రూపంలో ప్రతి ఒక్కరు కూడా చూడగలుగుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ రుద్రుడు లోకాన్ని రక్షించేదానికి కాలకూట విషాన్ని తాగి కంఠమునందు నిలుపుకున్నాడు. ఆ విషము వలన శివుని కంఠము నల్లని రంగులో ఉన్నది. అందుచే రుద్రుడు నీలకంఠుడు అనే పేరు పొందాడు. ఆ విష ప్రభావం వలన శరీరం ఎర్రబడి విలోహితుడయ్యాడు. కైలాసంలో ఉన్న ఇట్టి శివుని దర్శించుట భావించుట ఒక విద్వాంసులకు మాత్రమే సాధ్యమవుతుంది, సామాన్యులు సాధ్యం కాదు. కావున సామాన్య జనులందరినీ తరింపచేయటానికి తన దర్శనం చేత అనుగ్రహించటానికి ఆదిత్య రూపాన్ని సూర్య రూపాన్ని ధరించాడు. ఉదయము అస్తమయమును 2 కాలములు కూడా ఏర్పాటు చేశాడు. ఇట్టిని సూర్యుని అజ్ఞానులు గొల్లవారు, గృహకృత్యములు చేసుకుని సామాన్య గృహిణులు, అట్లాగే గోవులు మున్నవు జంతువులు పశు పక్షాదులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య రూపంలో ఉన్న రుద్రుణ్ణి చూడటానికి అవకాశం కల్పించారు. ఈ విధముగా ప్రాణులన్నీ కూడా ఆదిత్యుణ్ణి రుద్రుణ్ణి చూడడం జరిగింది. విద్వాంసులకు మాత్రమే తెలియదగిన కైలాసపతి శివుడు రుద్రుడు సామాన్య మానవులను అనుగ్రహించడానికి ఆదిత్యునిగా ఆకాశంలో ఉన్నారు అని చెప్పేసి ఇటువంటి శివునకు మాకు నమస్కారం తెలియజేస్తున్నాము, మాకు సుఖాలను అందజేయండి. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అథో ఏ అస్య సత్వానోహన్ తేభ్యో కరన్నమః. సర్వార్థ సిద్ధ ఉత్తమ పుత్ర లాభము కొరకు ఈ మంత్రాన్ని జపించుకోవడం జరుగుతుంది. నీలగ్రీవాయ నల్లని కంఠం గలవాడు, సహస్రాక్షాయ 1000 కన్నులు గలవాడు. అంటే 1000 కన్నులు గలవాడు అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడు కూడా పరమేశ్వరుడు ఇంద్రుని రూపంలో కూడా ఉన్నాడు. మీడుషే తడుపువాడు అంటే వర్షించేవాడు, వర్షించుటచే మేఘ రూపంలో ఉండి వర్షాన్ని మనకు అందించేవాడని భావము. నమః నమస్కారము, అస్తు అగుగాక, అధో అంటే మరియు, ఏ ఎవరు, అస్య ఈ రుద్రుని యొక్క, సత్వానః సేవకులైన ప్రాణులు అంటే ప్రమథగణములు, సంతి ఉన్నారు. ఏ ఎవరు, అస్య ఈ రుద్రునికి సంబంధించిన, సత్వానః ఆశ్రయించి గొప్పవారైన ప్రమథగణములు సంతి కలరో, తేభ్యః అట్టివారి కొరకు, అహం నేను నమః నమస్కారము చేస్తూ ఉన్నాను. అంటే కాలకూట విషాన్ని కంఠంలో నిలిపి నీలకంఠుడయ్యాడు. 1000 కన్నులు కలిగి ఇంద్రరూపుడయ్యాడు. వానలు కురీచు లోకాన్ని తడిపేవాడయ్యాడు. జగంలో మన జగాలన్నింటిలో కూడా ఉత్పత్తికి కారణమైన వాడు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే మేఘాలతో అలంకరించిన వాడు, సూర్యుని రూపంలో ఉన్నవాడు, సహస్రాక్షుడు అంటే ఇంద్రుని రూపంలో ఉన్నవాడు, వివిధ రూపములలో మేఘములను ఆకర్షించు కిరణములు వేలుగా సూర్యుని వలె సహస్రాక్షుడై ఉన్నాడు. ఇంద్రుని మాదిరిగా ఉన్నాడు. అంటే ఇంద్రుడు కూడా ఆయనే అని చెప్పేసి చెప్తున్నారు. మీడుష అంటే వర్షించే గుణం కలవాడు. వర్షాకాలంలో సూర్యుడు మనకు వర్షాలను సకాలంలో కరువు కాటకాలు లేకుండా మా జీవరాశులకు అన్ని అవసరాలకు సంబంధించి మీరు మాకు వర్షాన్ని కురిపించి మాకు అందజేయండి. ప్రముంచ ధన్వనస్త్వముభయోరాత్మి యోజ్యాం యాచతే అస్త ఈశవ పరాతా భగవో వప. ఈ
శత్రువుల పరాజయము, శత్రువుల్ని ఎదుర్కోవడానికి. భగవః రుద్ర భగవన్, భగ అనే పదము సమగ్రమైన ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అని చెప్పేసి ఈ ఏవైతే 6 ఉన్నాయో ఈ 6 కలవాడే భగవంతుడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియః జ్ఞాన వైరాగ్య యోచ్చైవ షన్నాం భంగా ఇతీరణ అని శుద్ధి. ఇంకోటి ఏం చెప్తున్నారంటే మనకు ధన్వనః అంటే విల్లు యొక్క, ఉభయోహో 2, ఆర్నియోహో కొనలయందు, జ్యాం అంటే నారిని వింటికి తగిలించు అల్లెతాడును, ప్రముంచ విడువుము అనగా దించుము, తే నీ యొక్క, హస్తే చేతియందు, యాహ ఇషవః ఏ బాణములు, సంతి కలవో, తాహ వానిని, పరావప విడిచిపెట్టుము ఆ బాణములు ఎవరిపైన పడకుండా అమ్ముల పొదులోనే ఉంచండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే కోపముతో ఉన్న రుద్రుని ప్రార్థిస్తూ ప్రసన్నం చేసుకొని ఇకపై రుద్రునికి కోపం తగ్గడానికి వీలుగా ప్రశాంత స్థితికి ఆయన రావటానికి ఆయన దగ్గరున్న ఆయుధాలను శాంతించమని చెప్పడానికి ప్రార్థన చేస్తూ సమగ్రమైన ఐశ్వర్యము, సంపూర్ణమైన వీర్యము, సమగ్రమైన కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యమును 6 గుణాలను ఈ భగ శబ్దం చెప్పుతూ ఉన్నది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియః జ్ఞాన వైరాగ్యయోచ్చైవ షన్నాం భగ ఇతీరణ అని చెప్పేసి ఈ 6 గుణాలు సమగ్రముగా కలవాడే భగవంతుడు అని చెప్పేసి మనకు ఈ మంత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంకేం చెప్తున్నారంటే విల్లుమును ధరించిన ఓ రుద్రుడా, సంహార రూపుడా, వాణిని విడిచిపెట్టి మా సర్వమానవాళిని రక్షించండి. ఆ విల్లు జీవుల భ్రూమధ్యం నుండి నెత్తిన మీదుగా వెన్నెముక వెంట తెలుసుకున్నదని కూడా చెప్తున్నారంటే మన మానవ స్వభావము, మానవ యొక్క భౌతిక నిర్మాణంలో కూడా తెలియజేస్తున్నారు. ఆ విల్లు అనేది జీవుల యొక్క భ్రూమధ్యము నుండి నడినెత్తు మీదుగా వెన్నెముక వెంట ఉన్నది. ఇందు సర్వ ప్రవత్తులను దమించు దిట్టతనముంది. అట్లు దమించు రుద్రుని పశుపతి అని చెప్పేసి చెప్తున్నాము. ఈ విల్లు పుర్రె మీదుగా చుట్టి ఉంటుంది కనుక రుద్రుడు పుర్రెను ధరించాడు ఇంతకుముందే చెప్పుకున్నాము. ఈ ధనస్సు యొక్క 2 అంచులంటే ఒకటి ఊర్ధ్వలోకము, ఒకటి అధోలోకము. జ్ఞానాజ్ఞానాలు, సుఖ దుఃఖాలు అనే ద్వంద్వాలు కూడా ఆ శివుని యొక్క విల్లుని 2 కొనలను తెలియజేస్తూ ఉన్నాయి. అందులో దివ్యశక్తులు భూమధ్యమున, భూతగణములు మూలాధారమున ఉంటాయి. ఈ 2ని కలిపి బిగించిన త్రాడే సంసారము. దానిని తొలగింపగా బిగు సడలిపోవును. అంటే అమ్ములు అనగా ఇంద్రియములు. ఇవి రుద్రుని చేతిలో ఉన్నప్పుడు సాధన జరుగుతూ ఉంటాయి. వానిని రుద్రులు తొలగించినప్పుడు ఆ జీవే తానైపోతాడు. ఇట్లు చేస్తున్నాడు కాబట్టి ఆయన పశుపతి అయ్యాడు. అవతత్యధనుస్వగుం సహస్రాక్ష శతేషుధే నిశీర్య శల్యానాముఖ శివో నః సుమనా భవ. శత్రునాశనము, యుద్ధమున విజయము. సహస్రాక్ష 1000 కన్నులు, అనేక నేత్రములు కలవాడు, ఇంద్ర రూపంలో ఉన్నవాడు. శతైషుధే 100 అమ్ముల పొదులు కలిగిన వాడు, అనేకములైన అమ్ముల పొదులు కలిగిన వాడు అనేసి ఆ రుద్రుని సంబోధిస్తున్నాము. త్వం నీవు, ధనుహు వింటిని, అవతత్య దించి నారిని వదులు చేసి, శల్యానాం బాణముల యొక్క ముఖాముఖములను, బాణముల చివర నుండి వేడు ఏవైతే ఆ బాణాన్ని చివర షార్పుగా ఉంటాయో ఆ కొండలను నిశీర్య అవి తలక్రిందులుగా అమ్ముల పొదుల్లో ఉంచండి, పైకి ఉన్నట్టుగా పెట్టకండి. ఆ వాడిగా ఉన్న వాటి
వాటిని మేము చూసి భయానికి గురవుతాము. కాబట్టి మమ్ము కూర్చి సుమనాహ మంచి మనస్సు అనుగ్రహం కలవాడవై శివ శాంతుడవు విల్లు బాణాలను ఉపసంహరించుట వలన అభయం నిచ్చువాడు లేదా తప్పు చేసినను సహించే శాంత స్వభావం కలవాడా సుమనాహ అనుగ్రహ బుద్ధి కలవాడా భవ అగుము. అంటే స్వామి ఓ రుద్రప్రభు, నీవు సహస్ర నేత్రములు గల ఇంద్ర రూపుడవు, వందల కొలది అంబుల పొదలను ధరించిన అనంత బాహువులు కలవాడివి. ఇట్టి నీవు నీ వింటిని నారిని ఎక్కడుంచి విప్పి నారిని వదులు చేసి ఉంచండి. మిక్కిలి వాడియగు మనలు గల నీ బాణాలను తలపిందులుగా అమ్ముల పొదులు ఉంచండి. వాటిని ఉపయోగించడానికి వీలు లేనిగా చేసుకోండి. మా యందు క్రౌర్యాన్ని వీడండి, మా యందు అనుగ్రహాన్ని ఇవ్వండి. మా అపచారాలను మన్నించి మాకు భయము కలిగించును ధను బాణాలను ఉపహరించి మా యందు దయ కలిగి ఉండండి. అంటే సహస్ర అంటే 100 కన్నులు గల ఇంద్రుడు అని అర్థము. రుద్రుడు ఇంద్ర రూపంలో ఉన్నాడని భావము. అనంతములైన వేల కొలది లెక్కకు మించిన అందని కన్నులు గలవాడని భావము. శతేషుది అంటే వందల కొలది అంబుల పొదలు అని చెప్పేసి చెప్తున్నాము. ఇంకా ఏం చెప్తున్నారంటే రుద్రుడు 100 ధనస్సులు కలవాడు, అంటే మనస్సులు ఉన్న అనేకమైన కోరికలకు ప్రజ్ఞలకు అధిపతి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. విద్యం ధను కపత్తినో విశల్యో బాణవాగుం ఉత అనేషన్న శేషవ ఆభురస్య నిశంకతిః. శత్రునాశనం గురించి మనం ప్రార్థిస్తున్నాము. కపద్దినః అంటే జటాజూటములు గల రుద్రుని యొక్క, కపద్ది అంటే జుట్టు బాగా పెంచుకున్నవాడు, కపద్దిని జటాజూటాలు ధరించిన వాడు. ధనుహు విల్లు, విద్యం అల్లెత్రాడు, ఉత మరియు బాణవాన్ బాణములు గల అమ్ముల పొది, విశల్య బాణము చివరన ఉన్న కోసుగా ఉండేటువంటి కొనలు, ఇషవహ బాణములు అనేషన్ గుచ్చుటకు వీలు కానివిగా ఉండాలి. అస్య ఈ రుద్రుని యొక్క నిశంగతి బాణాలకు ఆధారమైన, ఆబుహు కొంచెం సమర్థమైన, అస్తు అగుగాక. అంటే నిశంగతి ఆబుహు అంటే తక్కువ శక్తి కలదిగా ఉండాలి. జటాజూటాలు గల రుద్రదేవుని విల్లు శాంతమై అల్లెత్రాడుతో విడిపోవుగాక. అమ్మల పొదులోని బాణములు శాంతములై ప్రయోగానికి వీలు కాని రీతిలో అమ్ముల పొదులోనే ఉండుగాక. అంటే అమ్ముల పొదులో ఉన్న బాణములు ప్రయోగానికి విముఖములై ఇతరులను బాధించి ఎవరైతే శత్రువులు ఉంటారో వారి మీద ప్రయోగించడానికి మాత్రమే ఉపయోగించండి. సామాన్యమైన మిమ్మల్ని కొలుస్తున్న మాపై ప్రయోగించకండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే కపర్ధము అంటే జడలు చుట్ట, అంటే రుద్రుడు జడలు పైన చుట్టుకుని ధరించిన వాడు కాబట్టి కపర్ది అని వచ్చినాయి. అంటే సంకల్పాలన్నీ కూడా చుట్టి ముడివేయబడిన స్థానమునకు కపర్ధం అని కూడా పేరు. అంటే రుద్రుని అందు జీవులకు సంయమము చెందుటకు సిద్ధించున్నాడు కాబట్టి కపర్ది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ బాహ్య వస్తువులందు సంకల్పం నిలిచినప్పుడు రుద్రుడు ధనస్సు నెత్తిపెట్టి బాణములు ఆ జీవులపై ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనము బాహ్యంగా కాకుండా అంతర్ముఖంగా ఆ స్వామిని ప్రార్థించి ప్రసన్నము చేసుకోవాలని దీని యొక్క అర్థం. యాతే హేతుర్మీఢుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజా. ఇది శత్రునాశనం కింద వస్తుంది.
ఇది కూడా మీడుష్టమా ఎక్కువగా వర్షించువాడా ఓ రుద్రుడా యా ఏ నీ యొక్క హేతి ఖడ్గము మొదలైన ఆయుధాలు అస్తి కలవో యత్ తే నీ చేతి అందు ఉండు ధనుహు విల్లు బభూవ ఉన్నదో అయక్ష్మయ ఉపద్రవము లేని ఆపద కలిగించని తయా ఖడ్గాది రూపములైన ఆయుధముచే ఆపద కలిగింపకుండా ఉండడం త్వం నీవు అస్మాన్ మమ్ము విశ్వతః అన్నిటి నుండి పరిభుజ రక్షించండి అంటే భక్తులపై వారి కోరికల వర్షంను కురిపించి మిక్కిలిగా ఎక్కువగా వారిని తడుపునట్టి ఓ రుద్రస్వామి మీడుష్టమా అంటే ఖడ్గము మొదలగు ఆయుధముల వలన నీ చేతిలో ఉన్న విల్లు వలన మా యొక్క అన్ని భయాలను పోగొట్టి మమ్మలను అన్ని రకాల ఆపదల నుండి రక్షించండి స్వామి నీ ఆయుధములచే మమ్ము సర్వ పాపముల నుండి కాపాడుండి హింసాకృత్యమును చేయు నీ ఆయుధములను మా శత్రువులపై ప్రయోగించండి మాపై ప్రయోగించవద్దండి మాకు భయాన్ని కలిగించకండి మీ చేతిలో ఉన్న ఆయుధం ఏది కలదో భక్తులకు ఆరోగ్యము ప్రసాదించే ఆయుధముగా అది ఉపయోగపడాలి అని చెప్పేసి చెప్తున్నారు. మాకు ఆయుక్షీణత లేకుండా మమ్మలను కాపాడండి అని కూడా చెప్తున్నారు. నమస్తే అస్మాయుధాయ నాతతాయ దృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాం తవ ధన్వనే. తే నీ యొక్క అనాథతాయ వింటియందు కూర్చబడని దృష్ణవే శత్రువులను బాధించుటయందు ఆయుధాయ బాణము కొరకు నమః నమస్కారము అస్తు అగుగాక తే నీ యొక్క ఉభాభ్యాం బాహుభ్యాం రెండు చేతులకు నమః నమస్కారము అస్తు అగుగాక తవ నీ యొక్క ధన్వనే వింటి కొరకు నమః అస్తు నమస్కారం తెలియజేస్తున్నాను. అంటే హింసా స్వభావం కలిగినను వింటియందు ఎక్కువ పెట్టకపోవుటచే శాంతమైన నీ బాణానికి నమస్కారము. బాణములను ప్రయోగించుటకై విల్లును పట్టిన నీ చేతులకు నమస్కారము. బాణ ప్రయోగమునకు సాధ్యమైన నీ వింటికి మేము నమస్కారము తెలియజేస్తున్నాము. అంటే బాహువులు అంటే ఒక కోణంలో రెండు పక్కల ఉండే సరళ రేఖలను కూడా తెలియజేస్తున్నారు. ఆకాశంలో తూర్పు నుండి పడమరకు సూర్యుడు రొద్దు చూపుతూ తిరిగే మార్గము రుద్రుని ధనస్సుగా ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. రుద్రుడు కాలస్వరూపుడు. సూర్యోదయంలో అరుణవర్ణుడు, సూర్యాస్త సమయంలో తామ్రవర్ణుడుగా వ్యక్తమవుతున్నాడు. తూర్పున గమనించటకు ప్రసరించి దృష్టి ఒక బాహువుగా వర్ణించబడింది. నడుస్తూ సూర్యుని గమనముచే కాలము మన జీవితముగా కొలవబడుతూ ఉంది. ఈ ధనస్సు జనన మరణముల రూపమున వయస్సు, వ్యాధి, కర్మఫలాలు, ముసలితనము మున్న వాని రూపమున భయమును కలిగించుతున్నను. రుద్రుని ధ్యానించు వాడికి కామ క్రోధాది శత్రువుల నాశం మాత్రం కలిగించి మనలను శాశ్వత స్వరూపులైన రుద్రమూర్తులుగా దర్శింపజేస్తాడు. పరితే ధన్వనో హేతిరస్మాన్ ధృణక్తు విశ్వతః అథూయ ఇషుధిస్తవారే అస్మన్నిధేహితం. తే ధన్వనః అంటే నీ వింటి యొక్క హేతి బాణము అస్మాన్ మమ్ము విశ్వతః అంతటా పరివృణక్తు బాధించకుండా ఉండుగాక అధో మరియు తవ ఈషుదిహి నీ యొక్క అమ్ముల పొది యహ ఏది కలదో తం దానిని అస్మత్ మాకంటే ఆరే దూరమున నిదేహి ఉంచుము. రుద్రస్వామి నీవు ధరించిన ధనస్సు నిర్వహించు హింసయు మా వారిని హింసించకుండా ఉండుగాక. మరియు భయంకరమైన బాణములు కల నీ అమ్ముల పొదిని మా వైపు నుండి తొలగించి మేము లక్ష్యానికి అందనంత దూరముగా
మమ్మలను ఉంచి మా శత్రువులపై వారు లక్ష్యమగేటట్లు మీరు చూడండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే రుద్రుని ధనస్సు, బాణము ఇవన్నీ కూడా మనం చేసే నమస్కార ముద్ర. ఆ రుద్రునికి చేసిన నమస్కారము విశ్వంలో ఎక్కడ ఉన్నను మనల్ని రక్షిస్తుందని భావము. దుష్కర్మకు ఫలముగా మనం అనుభవించు శిక్షయే ఆ రుద్రుని బాణము మనల్ని హింసించుట. దుష్కర్మములకు తావు లేకుండా సర్వదా శివార్పణముగా సత్కర్మలు ఆచరించుతూ ఉన్నప్పుడు మన శివార్పణ బుద్ధియే మనం ఎక్కడ ఉన్నను, ఎట్టి స్థితిలో ఉన్నను మనల్ని రక్షిస్తాయి. రుద్రుని అమ్ముల పొది అంటే మన దుష్కర్మముల యొక్క విలువ. సర్వము శివార్పణముగా సత్కర్మములు ఆచరించు వారి పూర్వ దుష్కర్మలను కూడా శివుడు తొలగిస్తాడు అని చెప్పేసి దీని యొక్క భావం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విశ్వేశ్వరాయ అండాండ పిండ బ్రహ్మాండములతో నిండిన చతుర్దశ భువన సృష్టి రూపమంతయు పరమాత్మ బహిర్భూత ప్రకృతి విలాసమగు విశ్వము అష్టైశ్వర్యయుక్తుడై ఉండిన ప్రభవే విశ్వేశ్వరుడు. మహాదేవాయ సమస్త సృష్టికి మహాదేవుడే ప్రథముడు, మహాత్ముడు, స్వయం ప్రకాశమానుడు కావున పరమశివుడు దేవేంద్రాదులకు పూజ్యుడు కావున మహాదేవనామం పరమేశ్వరునికి వర్తించినది. త్రియంబకాయ అంబకము అంటే నేత్రము. అగ్నిదేవుడు పాలభాగమున ఉండుటచే త్రియంబకుడు లేదా త్రినేత్రుడు, మూడవ నేత్రం కలిగిన వాడు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. త్రిపురాంతకాయ అంటే 3 పురాలను నశింపజేసిన వాడు. 3 రాక్షసులను ఒకే బాణముతో చంపి త్రిపురాంతకుడు అయ్యాడు. ఈ త్రిపురాంతకాయ, త్రిపురాంతకుడు అనే ఒక స్టోరీ ఉంది. ఎందుకు ఆయన త్రిపురాంతకుడు అని పేరు వచ్చింది మధ్యలో ఇంకో రోజు ఎప్పుడన్నా దీని నుంచి ఆ కథను తెలియజేయడం జరుగుతుంది. త్రికాగ్నికాలాయ అంటే 3 అగ్నులు ఉన్నవాడు. సోమయాజి స్వరూప రుద్రుడు యజ్ఞ యాగాది కర్మలు ప్రేరేపించుటతే త్రికాలగ్నుడయ్యాడు. ఉదయనం గోప అదృశన్ ఆ మంత్రంలో రుద్రుడు ఆదిత్యుడై త్రిలోకములందు ఉద్వాద మార్గములు అగ్ని సంచరించుచు కాలుడై ప్రేరకుడై సకల జీవకోటికి సకల కార్య ప్రేరకుడుగా ఉన్నాడు కాబట్టి త్రికాగ్నికాలుడయ్యాడు. కాలాగ్ని రుద్ర శివుడు ప్రళయకాల సంహారకర్తగా తన పాలనేత్రముచే అనగా అగ్నిచే జీవులను దహించి ఏడ్పిస్తూ ఉంటాడు. భయంకరుడైన దుఃఖమును కలిగిస్తాడు. కావునే కాలాగ్ని రుద్రుడయ్యాడు. నీలకంఠుడు పరమ కారుణ్యకారుడు మహాదేవుడు హలాహలమును గలమును మింగి అక్కడ ఆపుకున్నాడు, అక్కడ ఎవరు ధరించాడు కాబట్టి నీలకంఠుడయ్యాడు. మృత్యుంజయ అంటే మృత్యువుని జయించిన వాడు, మృత్యువు లేనివాడు. ఆయన ఎప్పుడు వాడో తెలియదు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. అతని భక్తులైన వ్యాఘ్రాసురుడు, గజాసురుడు, మార్కండేయుడు మున్న వారిని మృత్యువు లేకుండా చేసిన వాడు కాబట్టి ఆయనకి మృత్యుంజయాయ అనే పేరు వచ్చింది. అంటే ప్రమాదమోహ అజ్ఞానములనే మృత్యువులను శివునికి లేని కారణమున మృత్యుంజుడయ్యాడు. అందుకే ప్రమాదకరమైనటువంటి సర్పములను భూషణముగా దాల్చి వామభాగమున పార్వతిని శిరమున గంగను దాల్చి మోహహీనుడై ఉన్నాడు. అజ్ఞానహీనుడై వృద్ధ మునులను శిష్యులుగా చేసుకుని మృత్యుంజుడయ్యాడు. సర్వేశ్వరాయ ఈశా ఐశ్వర్యేయను ధాతువుచే ఈశ్వర శబ్దమును స్వయముగా ఐశ్వర్యవంతుడేగాక జీవులకు ఐశ్వర్యము కూర్చినవాడు అని అర్థము. తనను శరణు వేడిన వారిని సకల కార్య సామర్థ్యాది ఐశ్వర్యములు వసగేవాడు. అందుకే సర్వేశ్వరాయ సర్వేశ్వరైన నామము ఆయనకి ఏర్పడింది. ఆ విధంగా మనల్ని
సర్వేశ్వరాయ అని పిలుస్తున్నాము. సదాశివాయ ఎల్లప్పుడూ శుద్ధుడు నిరుపాధికుడు కావున సదాశివుడు. శంకర శం సుఖము, కరహ చేకూర్చేవాడు, సుఖాలను చేకూర్చేవాడు కాబట్టి శంకరుడయ్యాడు, సదాశివుడయ్యాడు. వనవాసులైన మునులకు కలిగిన శంకరులను అనగా తత్వజ్ఞాన సంశయములను దాహకుడై తొలగించిన కారణముగా ఆ మహాదేవునికి శంకర శబ్దం సదాశివ అని చెప్పేసి ఆయన్ని మనము కొలుస్తూ ఉన్నాము. ఈ విధంగా మొదటి అనువాకము మనము ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏమని ప్రార్థిస్తున్నామంటే చివరిగా మీరు శాంత స్వభావులుగా ఉండండి, మీరు ధరించి ఉన్న విల్లు బాణాలు ఏవైతే ఉన్నాయో మా శత్రువుల పైన ప్రయోగించండి, మా పైన ప్రయోగించద్దండి. అంతర్గత శత్రువులు ఏవైతే ఉన్నాయో మనకు హాని చేసేటివి, కీడు చేసేటివి, ఉపయోగపడనివి ఏవైతే మన లోపల దాగి ఉన్నాయో వాటిపై ప్రయోగించి వాటిని మా నుండి దూరం చేయండి. మాకు కావలసిన సకాలంలో వర్షాలు కానీ పక్షాదులు జీవించటానికి మిమ్మల్ని మేము చూడలేము కాబట్టి ఆ సూర్యుని రూపంలో ప్రతిరోజు మిమ్మల్ని ధ్యానిస్తున్నాము, చూస్తున్నాము అని చెప్పేసి ఈ విధంగా ఆ స్వామివారిని మొదటి అనువాకంలో మనం కొలుస్తూ ఉన్నాము. ఓం హర 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 మహాదేవ శంభో శంకర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ. పద్మిని గారు అయిపోయిందమ్మా. ఆపుతున్నానండి, ఒక్క నిమిషం.